సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద నేషనల్ హైవే 65 పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో భారీ ఎత్తున నీళ్లు ఎగిసిపడ్డాయి. జాతీయ రహదారిపై భారీగా నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చారి, చెప్పండి. అఖిల, ఈ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో భారీ ఎత్తున ఈ మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్ పగిలిపోయి పెద్ద ఎత్తున నీళ్లు బ్లోక్ లాగా బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ రహదారిపై వెళ్తున్నటువంటి ప్రజలంతా కూడా కొంతసేపు భయకంపితులైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ మీదుగా అటు జహీరాబాద్ మీది వరకు కూడా పెద్ద ఎత్తున పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ వాటర్ వెళ్తూ ఉంటుంది. అటు మంజీరా బ్యారేజ్ నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లను తరలించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ ఇది. ఈ పైప్ లైన్ చాలా సందర్భాల్లో కూడా పైప్ లైన్ లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కొంత ఆ ప్రాంతంలో రోడ్డుకు సంబంధించిన కొన్ని రిపేర్లు జరుగుతున్న క్రమంలో ఇది లీక్ అయినట్టుగా పైప్ పగిలినట్టుగా ప్రాథమికంగా సమాచారం ప్రకారం తెలుస్తూ ఉన్నది. అయితే పూర్తిగా పైప్ లైన్ పగలడానికి గల కారణాలు ఏమిటనే విషయం ఇంకా అధికారులు నిర్ధారించలేదు. మొత్తానికి అయితే పెద్ద ఎత్తున ఈ పైప్ లైన్ పగిలిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ పైప్ లైన్ పగిలి ఒక దాదాపు 40-50 మీటర్ల పైకి ఎత్తు వరకు కూడా నీళ్లు ఎగిసి వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు గురయ్యారు. అక్కడ రహదారిపై, జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు అటు ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వాహనదారులంతా కూడా చాలా కొద్దిసేపు భయానక వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం వాళ్ళు అక్కడికి వచ్చి రిపేర్లు ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరికొద్దిసేపట్లో కొద్దిగా పైప్ లైన్ కు వచ్చేటువంటి నీటి సరఫరాను నిలిపివేసిన తర్వాత అక్కడ పైప్ లైన్ కు సంబంధించిన మరమ్మతులు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు ఇంకా ఆ పైప్ లో ఉండేటువంటి నీళ్ళంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు అక్కడ నీళ్ళన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అది మరమ్మతులు చేపట్టి పైప్ లైన్ మళ్ళీ సరిదిద్దేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ చారి.